ఏపీలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. సుగాలి ప్రీతిది సహజ మరణం కాదు, హత్య అంటూ ఎన్నికలకు ముందు పవన్ చేసిన హంగామా చివరికి ఇప్పుడు ఆయన పరువే తీసింది. ఏపీలో కూటమి సర్కారు వచ్చి ఏడాది దాటిపోయినా సుగాలి ప్రీతి కేసు ఎటూ తేలలేదు. ఆమె కుటుంబానికి పవన్ కళ్యాణ్ చేసిన సహాయమూ లేదు. కేవలం సుగాలి ప్రీతి కేసు రాజకీయంగా ఆయనకు ఉపయోగపడింది తప్పితే ఆ కుటుంబానికి ఒరిగిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్కి విషయ పరిజ్ఞానం సున్నా అని ఏమీ తెలియకుండానే ఏదేదో వాగి చివరకు తనకు తానే ఈ వ్యవహారంలో అబాసుపాలు అయ్యాడని సుగాలి ప్రీతి ఎపిసోడ్ రుజువు చేసింది. కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 10th చదువుతున్న సుగాలి ప్రీతి అనే బాలిక మరణించింది. ఆ సంఘటన జరిగింది 2017 ఆగస్టు 19. స్కూల్ హాస్టల్ గదిలో ప్రీతి మృతదేహం వేలాడుతున్న స్థితిలో గుర్తించారు. ఈ సంఘటన అప్పుడు టీడీపీ జనసేన సర్కార్ హయాంలో జరిగింది. దీనిపై ప్రజా ఉద్యమాలు జరిగాయి. ఓ వర్గం ఈ సంఘటన కేవలం ఆత్మహత్య మాత్రమే అని వాదిస్తే, సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆందోళనకు దిగారు. మెడపై ఒత్తిడి వల్లే సుగాలి ప్రీతి మరణించిందని, చనిపోవటానికి ముందు లైంగిక చర్య జరిగిందని పోస్టుమార్టం నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత శరీర భాగాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపితే అందులో లైంగిక చర్య జరగలేదని, అటువంటి ఆధారాలు లేవని నివేదిక వచ్చింది. ఆ తర్వాత ఈ ఘటనపై 3 వైద్య నిపుణుల కమిటీ నియమించారు. ఈ కమిటీ కూడా అత్యాచారం జరగలేదనే నివేదిక ఇచ్చింది. దళిత సంఘాల ఆందోళనతో విచారణ జరిపించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. సుగాలి ప్రీతి పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు భిన్నంగా ఉండడంతో ఈ కేసు దర్యాప్తు చాలా జటిలమైపోయింది. 2022లో ప్రీతి తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ను కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సుగాలి ప్రీతి వ్యవహారాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకున్నారు పవన్. సుగాలి ప్రీతిని హత్య చేశారని, 10 మంది రేప్ చేసి చంపేశారని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరోపించారు. 2022 ఫిబ్రవరి 12న పవన్ కళ్యాణ్ కర్నూలులో నిరసన కవాతు చేశారు. పవన్ ఆవేశం, ఆగ్రహం, అంతకు మించిన యాక్షన్ చూసిన జనం చాలా మంది ప్రీతి హత్య జరిగి ఉంటుంది అని బలంగా నమ్మారు. మొత్తం మీద ఈ కేసును దర్యాప్తు చేయాలని అప్పటి జగన్ సర్కార్ సిబిఐకి లేఖ రాసింది. సిబిఐ తాము విచారణ చేయగలిగే అంత కేసు కాదని రిప్లై కూడా ఇచ్చేసింది. అయినప్పటికీ జగన్ సర్కార్ సుగాలి ప్రీతి తల్లికి 5 ఎకరాల భూమి, ₹1 కోటి నగదు, తండ్రికి ఉద్యోగం ఇచ్చింది. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో సుగాలి ప్రీతి మరణాన్ని తన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. తాము అధికారంలోకి రాగానే మొదటి కేసు విచారణ సుగాలి ప్రీతిదేనని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక కానీ పవన్కు అసలు విషయం ఏంటో అర్థం కాలేదు. ప్రీతి కుటుంబానికి జగన్ సర్కారే అన్ని రకాల సహకారం ఇచ్చింది. సిబిఐ దర్యాప్తులకు ఆదేశించింది. దీంతో పవన్ ఈ కేసు విషయంలో నిశ్శబ్దంగా ఉండిపోయాడు. దీంతో సుగాలి ప్రీతి తల్లి ఆయన్ను నిలదీసింది. నువ్వు ఇచ్చిన హామీ ఏమైందని అడిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈ రోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని. అన్న, మీరే మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి 14 నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు. మరి ఎందుకు ఇంత వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను. ఉక్కిరి బిక్కిరి అయిపోయిన పవన్కి సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు. జనసేన నేతల భేటీలో తన అక్కసంతా వెళ్ళగక్కారు. నిందితులు DNA మార్చేశారని, అందుకే కేసు తేలటం లేదని, అయినా తొందర ఎందుకని, పళ్ళున్న చెట్టుపైనే రాళ్లేస్తారని సుగాలి ప్రీతి తల్లిని పరోక్షంగా నిందించారు. పాప సుగాలి ప్రీతి ఇష్యూ, పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ DNA
తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. జనసేన కార్యకర్తలు, నేతలు సుగాలి ప్రీతి తల్లిని ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. దీంతో ఆమె పవన్ కు రివర్స్ అయింది. సహాయం చేయకపోగా, ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోగా ఇలా టార్గెట్ చేసి నిందిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. ఎవరైతే నన్ను విమర్శించాలని మీరు చూస్తున్నారో, ట్రోల్ చేయాలని చూస్తున్నారో, అది అక్కలు కానివ్వండి, చెల్లెళ్ళు కానివ్వండి, తమ్ముళ్ళు కానివ్వండి, జన సైనికులు, వీర మహిళలు, మరి టీడీపీ వాళ్ళు ఎవరైనా ఒకటి ఆలోచించండి సార్. న్యాయం చేస్తే రోడ్ల మీదకి వచ్చి అడుక్కోవాల్సిన పరిస్థితి నాకు లేదు సార్. ఆ న్యాయం ఎందుకు మీరు చేయడం లేదు? ఈ 14 నెలలు అసలు కూటమి ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కేసు గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగండి సార్. వాళ్ళ సమాధానం వినిన తర్వాత మీరు చెప్పండి సార్. పవన్ వ్యవహారంపై వైసీపీ గట్టిగానే తగులుకుంది. సుగాలి ప్రీతి మరణం జరిగింది 2017లో. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ, జనసేన, బీజేపీ సర్కార్. అయినప్పటికీ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాడు. అవేమీ గుర్తించకుండా, అసలు విషయం తెలియకుండా పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చేశాడని, సుగాలి ప్రీతి అంశాన్ని ఎన్నికల్లో వాడుకొని ఇప్పుడు దారుణంగా వాళ్ళని వదిలేశాడని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి గొంతు చించుకుని అరిచి కేకలేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఆవిడికి నేనే న్యాయం చేసేసానన్నాడు. ఆ రోజు ఏం చెప్పాడు? 100 రోజుల్లో నేను సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తా అన్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరటం జరిగింది. మరి సిబిఐ అంటే మోడీ గారు మీ చేతిలోనే ఉన్నారు కదా. అమిత్ షా గారికి మీరు ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి మాట్లాడగలరు కదా. సుగాలి ప్రీతి గారి కేసుని సిబిఐ టేకప్ చేసేట్టుగా మీరు ఎందుకు ప్రయత్నం చేయరు? ఏది ఏమైనా సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ దారుణంగా అబాసుపాలయ్యాడు. అరుపులు, కేకలు తప్ప ఆయనకు అసలు విషయ పరిజ్ఞానం లేదు అనేది మరోసారి బయటపడింది. అధికారంలోకి వచ్చి ఏడాదిపై 4 నెలలు అయినప్పటికీ సుగాలి ప్రీతి కేసును తేల్చలేక, వ్యవహారాన్ని ఎలా ముగించాలో తెలియక ఆయన సతమతమవుతున్నాడు. పైగా ఇలాంటి సమయాల్లో బయట వాళ్ళు విమర్శిస్తుంటే జనసేన నేతలు తనని ఎందుకు షీల్డ్ చేయటం లేదంటూ పవన్ కళ్యాణ్ తన వాళ్లపైన ఎదురుదాడి చేయటం ఇంకా విడ్డూరం.